వెనకట లీడర్ సాబులు ఎలక్షన్లప్పుడే ఉరుకులాటోళ్ళు, ఎలక్షన్లప్పుడే అయ్యోటి ముచ్చట్లు చెప్పటోళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయం మస్తు మారింది. సార్లకు అస్సలు రికాముంటలేదు. ఎప్పుడు చూసినా ఏదో కార్యం ముంగటేసుకుంటాండ్రు. ఎవళ్ళనో ఒకళ్ళను కలుస్తాండ్రు, ఎక్కడికో ఒక ఆడికి పోతుండ్రు. ఇగో గిట్లనే ఇప్పుడు తెలంగాణ సర్కారోళ్ళ ముచ్చట్లు, ఎగస్పాటోళ్ళ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి ఏం కదా ఓసారి రాసుకొని వద్దాం పాండ్రి. అటు సర్కారుకు 2 ఏండ్ల పండుగ, ఇటు గ్లోబల్ సమ్మిట్ జాతర అన్ని ఘనంగా ఒడిచినాయి కాబట్టి ఇక ఏమేం కథ ఎట్టెట్లా అయ్యింది మొత్తం పెద్ద మనుషులకు చెప్పాలనుకున్నాడు. ఎట్టనో మరిగా సీఎం రేవంత్ సారు ఢిల్లీ పోయి వచ్చిండు. అలా చూడర్రే, సారు ఢిల్లీ వచ్చిండు అని చెప్పి తెలంగాణ చేయి పార్టీ ఎంపీలంతా పోయి కలిసిండ్రు. పూల చెండు చేతులు పెట్టి పోటువోలు దిగిండ్రు. అట్లనే కరిగే సార్తోని మాట ముచ్చట్లు చేసిండ్రు. అటు ప్రియాంక మేడం రాహుల్ సార్తోని కూడా సీఎం సార్ మాట్లాడిండు. రాష్ట్రంలో పథకాలు ఎట్టెట్ట అమలు అవుతున్నాయి, గ్లోబల్ సమ్మిట్ ముచ్చట్లు ఏంటివి అనేది చెప్పుకొచ్చిండట. అంత మంచిగా ఉన్నదని చెప్పేటాలకు ఢిల్లీ పెద్ద మనుషులు యథార్థమైనరాట. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు సర్కారు వాళ్ళు చేసిన గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ మీద వాళ్ళ ముచ్చట్ల మీద ఎగసి పార్టీ వాళ్ళు ఏమంటుండ్రో చూడండి. వీళ్ళు పెట్టిన అడ్వర్టైజ్మెంట్ ఖర్చు దాదాపు 100 కోట్ల రూపాయలు. నేషనల్ మీడియాకు, అన్ని రాష్ట్రాల్లో పత్రికలకు హోర్డింగ్ల పేరు మీద ఒక 100 కోట్లు ప్రచార పఠోపానికి ఖర్చు పెట్టారు, అడ్డగోలుగా ఖర్చు పెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఫుట్బాల్ షో కోసము, ఆయన కోసం ఒక ఫుట్బాల్ స్టేడియంను 5 కోట్ల రూపాయలతో ఎంసీహెచ్ యార్డ్లో ఎక్స్క్లూజివ్లీ ప్రజల కోసం కాదు, రేవంత్ రెడ్డి కోసం 5 కోట్లతో స్టేడియం కట్టాడు. చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా అయింది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు సుతా గిట్లనే అంటారు. అయితే ఇక్కడనే ఓ పేద ముచ్చట్టున్నది. దక్షిణాన ఉన్న రాష్ట్రాల పువ్వు పార్టీ ఎంపీలతోని మోదీ సార్ మీటింగ్ అయిందట. తెలంగాణలో పువ్వు పార్టీ ఎంపీలు జోరు పెంచాలే, ఇట్లయితే నడవదన్నట్టు చెప్పిండట పెద్ద సారు. అన్నిటికి మించి సోషల్ మీడియాలో తెలంగాణ పువ్వు పార్టీ వాళ్ళు మస్తు వెనకబడ్డారు అన్నట్టు మాట్లాడిండట. తెలంగాణ పువ్వు పార్టీ సోషల్ మీడియా కంటే పతంగి పార్టీ పెద్ద లీడర్ అసదుద్దీన్ సార్ సోషల్ మీడియా మంచిగా పనిచేస్తుంది అన్నట్టు సురుకులు పెట్టిండట. మరి ఇక చూడాలే పెద్ద సారు ముచ్చట్లతోని తెలంగాణ పువ్వు పార్టీ వాళ్ళు ఏ పార్టీ రూబడి వేస్తారో ఏం చేస్తారో. గిట్లా తెలంగాణ లీడర్లంతా ఎవరి ప్లానింగ్ లో పొంచి వాళ్ళు పోతాండ్రు. సందు దొరికితే చాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకుంటాండ్రు.